సైలెంట్గా ఉండండి. ఆన్ చేయండి. చేసాను. హాయ్ ఫ్రెండ్స్, మనది వీడియో చేసి చాలా రోజులైంది. ఇవాళ వీడియోలో ఏంటి స్పెషల్ అంటే, అందరూ ఇలాంటి పట్టు క్లాత్ మీద డిజైన్ చేస్తారు. డిజైన్ చేసినప్పుడు చూడండి, ఈ పట్టు క్లాత్లో చూడండి, ఈ డిజైన్ కాడ ఇక్కడ అంతా ముడతలు ఉన్నాయి. చూడండి, కనిపిస్తున్నాయా ముడతలు? ఇలాంటి పట్టు క్లాత్లో ముడతలు వస్తాయి. ఇలా వస్తాయి. ఇలాంటి పట్టు క్లాత్లో ముడతలు వస్తున్నాయి. కనిపిస్తున్నాయి ముడతలు? అందులో వీడియోలో కనిపిస్తుందా? ఇలాంటి పట్టు క్లాత్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన మిషన్లో ప్రాబ్లం ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ముడతలకు ఏంటి రీజన్, ఎందువల్ల వస్తున్నాయి? మిషన్ ప్రాబ్లం కాదు. ఈ సూదులు ఉన్నాయి కదా, ఈ సూదులు ముద్దయినప్పుడు వస్తాయి. ఇంకొకటి మనం వాడే సూదులు ఏంటంటే, దగ్గర రండి. ఇప్పుడు నా దగ్గర 2 ప్యాకెట్లు ఉన్నాయి చూడండి. ఒకటి 11 సైజు, ఒకటి 9 సైజు. ఇది 9 సైజు, ఇది 11 సైజు. మీకు సైజు కనపడలేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 75/11, 65/11, ఓకేనా? 65/9. ఈ సూదులు వాడితే మీకు ఈ ముడతలు అనేవి రావు అన్నమాట. ఈ 9 సైజ్ సూదులు 9 సైజ్ వాడితే ఈ ముడతలు అనేవి రావు. సూది కొంచెం చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. మన పట్టు క్లాత్లో ఈ దారం అనేది పగిలిపోదు అనమాట. పగిలిపోకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. మీరు జరి దారానికైనా వాడవచ్చు, నార్మల్ దారానికైనా వాడవచ్చు, ఓకేనా? కాబట్టి ఎవరైనా పట్టు క్లాత్ మీద వెయ్యాలి డిజైను అనుకున్నప్పుడు కంపల్సరీ ఈ 9 సైజ్ అనే సూదులు వాడండి. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే బయట మనకి ఎక్కడైనా దొరుకుతాయి. హైదరాబాద్లో కానీ, బెంగళూరు కానీ ఎక్కడైనా దొరుకుతాయి, ఓకేనా? ఈ 11 సైజ్ మాత్రం ఇది నార్మల్ దారానికి వాడాలి. మీరు కంప్లీట్గా 9 సైజ్ అయినా వాడచ్చు, కంప్లీట్గా 11 అయినా వాడచ్చు. కానీ ఇలాంటి పట్టు క్లాత్ మీద 9 సైజ్ వాడాలి. అదేనా? సో దీనివల్ల మనకి ఈ ముడతలు అనేవి అవాయిడ్ అవుతాయి. నేను ఆల్రెడీ టెస్టింగ్ చేసిన, ఇది టెస్టింగ్ చేసినాకనే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తున్నా. ఆల్రెడీ నేను టెస్టింగ్ చేసిన, నేను మళ్ళీ మీకు టెస్టింగ్ చేసినాక ఒక వీడియో పెడతాను. అప్పుడు చూడండి, మీకు ఓకే అనిపిస్తే అప్పుడు వాడండి. ఓకే, థ్యాంక్ యూ. కట్ చేశారా?